గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్ మనం జనరలైజ్ న్యూటన్స్ ర్యాప్స్ మెథడ్ చెప్పాము. నెక్స్ట్ ముల్లర్స్ మెథడ్. ఇది లాస్ట్ దీంతో అయిపోయింది యూనిట్. ముల్లర్స్ మెథడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. మనం వాళ్ళు ఏ ఫంక్షన్ ఇచ్చినా మనం ప్రాసెస్ తెలుసుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. మనం లెక్క ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, మెథడ్స్లో ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇలా చేయాలా అని ఏ ఫంక్షన్ ఇచ్చినా అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందమ్మా? సో ముల్లర్స్ మెథడ్ రాయండి. వాళ్ళు లెక్క చేద్దాం, ఒకటి బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ముల్లర్స్ మెథడ్ రాయండి. పర్ఫామ్ టూ ఇటరేషన్స్ of the Muller's method to find smallest root of the equation f of x is equals to x cube minus 3x plus 1 equal to 0. x cube minus 3x plus 1 equal to 0. చూడండి, ముల్లర్స్ మెథడ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0కి 2 ఇటరేషన్స్ చేయాలి. జాగ్రత్తగా వినండి ముల్లర్స్ మెథడ్. సో గివెన్ పాలినామియల్, గివెన్ ఈక్వేషన్ ముందు రాయండి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో పాలినామియల్ ఏమని తీసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1. ముందు రూట్ దేని మధ్య ఉందో చూసుకోవాలి. ఏది ఇచ్చినా సరే రూట్ దేని మధ్య ఉందో ఎలా తెలుస్తుంది? ఎఫ్ ఆఫ్ 0 ఫైండ్ చేయండి. ముందు ఎఫ్ ఆఫ్ 0 ఎంత? 1. 0 మైనస్ 0 ప్లస్ 1 1 గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ 1 ఫైండ్ చేయండి. ఎఫ్ ఆఫ్ 1 ఎంత? 1 క్యూబ్ మైనస్ 3 ప్లస్ 1 ఎంత? 2 మైనస్ 3 మైనస్ 1 లెస్ దెన్ 0. సో రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. 0కి 1కి మధ్య రూట్ ఉంటుంది. ఇక్కడ ముల్లర్స్ మెథడ్లో మనం 3 ఇనిషియల్ వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాలి. మామూలుగా అయితే బైసెక్షన్ మెథడ్లో అయితే యావరేజ్ తీసుకుంటామా? ఏ మెథడ్లో అయినా యావరేజ్ తీసుకుని అదే 0.5 అని ఇనిషియల్ వాల్యూ x0 అని తీసుకుంటాం. కానీ ముల్లర్స్ మెథడ్కి వచ్చేసరికి 3 ఇనిషియల్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఇనిషియల్ వాల్యూస్ ఒక్కోసారి వాళ్ళే ఫస్ట్ 3 ఇనిషియల్ వాల్యూస్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎలా తీసుకోవాలండి. ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0కి 1కి మధ్య కదా రూట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 0 అని, రెండో ఇనిషియల్ వాల్యూ 0.5 అని, మూడో ఇనిషియల్ వాల్యూ 1 అని తీసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. ముల్లర్స్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఇచ్చిన ఈక్వేషన్లో రూట్ దేని మధ్య ఉందో తెలుసుకోవాలి. తర్వాత స్టెప్ 3 ఇనిషియల్ వాల్యూస్ తీసుకోవాలి. 0కి 1కి మధ్య ఉంటుంది కాబట్టి 0 ఒక ఇనిషియల్ వాల్యూ, 0కి 1కి మధ్య 0.5 ఒక ఇనిషియల్ వాల్యూ, 1 ఒక ఇనిషియల్ వాల్యూ. అలా మనం ఇనిషియల్ వాల్యూ ఎలాగైనా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇలా మనం ఒక్కొక్కసారి వాళ్ళే ఫస్ట్ 3 ఇనిషియల్ వాల్యూస్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ x0 ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 కదా. ఎఫ్ ఆఫ్ 0 ఎంత? 1. తర్వాత ఎఫ్ ఆఫ్ x1 ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ x1 అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ 0.5 అంటే ఏమొస్తుందా? 0.5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0.5 ప్లస్ 1 అంతేనా? ఇదేమొస్తుంది చెప్పండి, కాలిక్యులేటర్ చేసేమే. 0.5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0.5 ప్లస్ 1 మైనస్ 0.375. ఇది అర్థమైందా? మైనస్ 0.375. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ x2 అంటే ఎఫ్ ఆఫ్ 1 ఎంత? మైనస్ 1 ప్లస్ మైనస్ 1. అలా మనం ఎఫ్ ఆఫ్ x0, ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x2 కనుక్కోవాలి. దీన్ని F0 అంటాం.
దీన్ని F1 అంటాం, దీన్ని F2 అంటాం. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇది నెక్స్ట్ స్టెప్. అర్థమైంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? రూట్ దేని మధ్యలో తెలుసుకోవాలి, ఇనీషియల్ వాల్యూస్ 3 తీసుకోవాలి, దానికి F0, F1, F2 కనుక్కోవాలి. నెక్స్ట్ స్టెప్లో మనం కనుక్కోవాల్సింది A0, A1, A2. నెక్స్ట్ స్టెప్లో A0, A1, A2 అంటే ఏంటో చెప్తాను చూడండి. దీనికంటే ముందు మనం నెక్స్ట్ D కనుక్కోవాలి. D అంటే ఇక్కడ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. D అంటే మనకి ఫార్ములా X2, X1, X0 ఉన్నాయి కదా, X2 ముందు తీసుకుని X2 కంటే లీస్ట్ అని మైనస్ చేసుకోవాలి. X2 మైనస్ X1 ఇంటూ X2 మైనస్ X0 అని. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో X2 అయిపోయిన తర్వాత X1 తీసుకోవాలి. X1 కంటే లీస్ట్ ఉన్నది X0. అలాగే లీస్ట్ అంటే ఇక్కడ సఫిక్స్ లీస్ట్ అన్నమాట. అది D వాల్యూ, Dకి ఫార్ములా. ఒకవేళ మనకి X0, X1, X2, X3 ఉన్నాయనుకోండి, X1, X2, X3 ఉన్నాయనుకోండి, అలా ఫస్ట్ X3 తీసుకుని X3 మైనస్ X2 ఇంటూ X3 మైనస్ X1 ఇంటూ X2 మైనస్ X1 తీసుకోవాలి. అలాగే అలా మనం ఒకటి తగ్గించేయాలి. ఇక్కడ X2 తీసుకుని X2 కంటే 1 చిన్నది, 2 కంటే 0 చిన్నది, అందువల్ల 2 తీసుకోవాలి. X2 తోటి 1 కంటే 0 చిన్నది కాబట్టి X1 మైనస్ X0, ఇంకా అంతే, X0 తీసుకోవట్లేదు. సో ఇప్పుడు D వాల్యూ ఏమొస్తుందండి? X2 ఎంతమా? 1 మైనస్ 0.5 ఇంటూ X2 ఎంత? 1 మైనస్ 0 ఇంటూ 0.5 మైనస్ 0. అర్థమైందా? ఏం చేస్తున్నాము? ఇది D అనమాట. సో 1 మైనస్ 0.5, 0.5, 1 ఇంటూ 0.5, 0.5 ఇంటూ 0.5, 0.25 D వాల్యూ. అది నెక్స్ట్ స్టెప్లో D వాల్యూ ఫైండ్ చేయాలి. ఏమైనా అర్థమైందా? స్టెప్ బై స్టెప్ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రూట్ దేని మధ్య తెలుసుకోవాలి, తర్వాత ఇనిషియల్ వాల్యూస్ 3 తీసుకోవాలి, తర్వాత D వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ దాకా అర్థమైందా? ఇక్కడ దాకా రాసుకో. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామో కూడా అన్నిటికీ ఫార్ములాలే, అందువల్ల ముందే ఇవన్నీ చేస్తున్నాం. రాసుకో. ఒక్కోసారి ఇనిషియల్ వాల్యూస్ వాళ్ళే ఇచ్చేస్తారు. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో A0, A1, A2 ఫైండ్ చేయాలి. A0, A1, A2 నెక్స్ట్ స్టెప్. అర్థమవుతుందా? సో ఇక్కడ A2 అంటే హైస్ట్ Fలో, F సఫిక్స్ హైస్ట్ ఏముంది? F0, F1, F2, 2 సఫిక్స్ హైస్ట్ కాబట్టి F2 వాల్యూ కాదు ఇక్కడ, సఫిక్స్ F2 అంటే A2 ఈక్వల్ టు F2. A2 వాల్యూ F2 వాల్యూ సమానం అంటే A2 వాల్యూ -1గా తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మన నెక్స్ట్ A1 వాల్యూ, A2 వాల్యూ హైస్ట్ సఫిక్స్, హైస్ట్ సఫిక్స్ అంటే హైస్ట్ వాల్యూ కాదు. అయితే ఇక్కడ F1 వాల్యూ -0.37 హైస్ట్ వాల్యూ, F2 లీస్ట్ కానీ అలా కాదు, F0 హైస్ట్ కానీ అలా కాదు. సఫిక్స్ ఏదైతే ఉందో అది A2 హైస్ట్ సఫిక్స్ F2. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ A1 ఫార్ములా రాయాలి. సో A1 ఫార్ములా ఏంటంటే జాగ్రత్తగా వినండి, 1/D ఇంటూ, అందుకని మనం ముందే కనుక్కున్నాం, 1/D ఇంటూ F2 మైనస్ F1 ఇంటూ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్. X2 మైనస్ X0 హోల్ స్క్వేర్ మైనస్ F2 మైనస్ F0 ఇంటూ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా A2కి. A1కి ఫార్ములా ఇది. సో ఇక్కడ A1కి ఫార్ములా ఏంటంటే జాగ్రత్తగా 1/D ఇంటూ F2 మైనస్ F1 ఇంటూ X2 మైనస్ X0, X2 మైనస్ X0, అలాగే F2 మైనస్ F0 ఇంటూ X2 మైనస్ X1 అదే హోల్ స్క్వేర్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ X0, X1, X2, F0, F1, F2లో ఫస్ట్ A1 ఫార్ములా F1 మైనస్ F2 ఇంటూ X2 మైనస్ X0 హోల్ స్క్వేర్ మైనస్ F2 మైనస్ F0 ఇంటూ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్. అలా మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈ రెండు మైనస్ చేసినప్పుడు ఈ రెండు మైనస్ చేసి హోల్ స్క్వేర్ చేయాలి. ఇది ఒకటో.
అలాగే ఈ రెండు మైనస్ చేసినప్పుడు ఈ రెండు మైనస్ చేయాలి, ఇది రెండు. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. అర్థమైందా? రాసుకోండి. F2 మైనస్ F1 ఇంటూ X2 మైనస్ X0 హోల్ స్క్వేర్ మైనస్ F2 మైనస్ F0 ఇంటూ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ చేసి దగ్గర. సో 1/d వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 0.25 ఇంటూ F2 మైనస్ 1 మైనస్ F1 మైనస్ 0.375 మైనస్ మైనస్ ప్లస్ 0.375 ఇంటూ X2 1 మైనస్ 0 హోల్ స్క్వేర్ మైనస్ F2 మైనస్ 1 మైనస్ F0 1 ఇంటూ X2 మైనస్ X1 0.5 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేసారు. 1/0.25 ఇంటూ మైనస్ 1 ప్లస్ 0.375 మైనస్ 1 ప్లస్ 0.375 ఎంతమా? మైనస్ 0.625 1 మైనస్ 0 1 1 స్క్వేర్ 1 అది రాయకలేదు ఇంకా. మైనస్ పెట్టి బ్రాకెట్ మైనస్ 1 మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 0.5 0.5 హోల్ స్క్వేర్ 0.5 స్క్వేర్ చేయాలి కదా 0.25. సో ఎంత వచ్చిందమ్మా? 1/0.25 ఇంటూ మైనస్ 0.25 625 మైనస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 0.25 0.5. అర్థమవుతుందా? ఇప్పుడు మొత్తం ఒకేసారి చేసేవచ్చు. సో 0.5 మైనస్ 0.625 మైనస్ 0.625 మైనస్ 0.125/0.25 అంటే ఏమొచ్చిందమ్మా? డివైడెడ్ బై అంతా ఒకేసారి చేసాం చూడు, డివైడెడ్ బై 0.25 మైనస్ 0.5. ఇది A1 వాల్యూ. అలా ముందు మనం A1 ఫైండ్ చేయాలి. సో A0 A1 A2లో A2 అంటే హైయెస్ట్ వాల్యూ F2, తర్వాత A1, తర్వాత A0 కనుక్కోవాలి. అర్థమైందా? కాలిక్యులేటర్లో ఇది చేయడం రావాలి. కాలిక్యులేటర్లో జస్ట్ రాశారమ్మా. ఇప్పుడు A0 మీరు ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ A0 అంటే ఫార్ములా ఇదే ఫార్ములా మళ్ళీ వస్తుంది కానీ స్క్వేర్లు ఉండవు. అర్థమైందా? ఇదే ఫార్ములా వస్తుంది కానీ స్క్వేర్లు ఉండవు అన్నమాట. అంటే ఇక్కడ సో ఫార్ములా ఏం రాయాలి? 1/d ఇంటూ F2 మైనస్ F1 ఇంటూ X2 మైనస్ X0 మైనస్ F2 మైనస్ F0 ఇంటూ X2 మైనస్ X1 స్క్వేర్లు ఉండవు అంతే. సో 1/d అంటే ఎంత? 0.25 ఇంటూ F2 మైనస్ 1 ప్లస్ 0.375 ఇంటూ X2 మైనస్ X1 1 మైనస్ 0 మైనస్ F2 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 0.5. అర్థమైందా? స్క్వేర్ పెట్టుకోండి. 1/0.25 ఇంటూ మైనస్ 1 ప్లస్ 0.375 మైనస్ 0.625 ఇంటూ 1 మైనస్ 0 1 ఇక్కడ 1 స్క్వేర్ కాబట్టి వాల్యూ మారదు. ఫస్ట్ వాల్యూ అది వస్తుంది 0.625 వాల్యూ మారదు. మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 0.5 0.5 అక్కడ స్క్వేర్ రాసాం. ఇక్కడ 0.25 వచ్చింది, ఇక్కడ 0.5 వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో 1/0.25 ఇంటూ మైనస్ 0.625 మైనస్ 2 మైనస్ ప్లస్ 2 ఇంటూ 0.5 1. సో ఎంత వస్తుంది ఇక్కడ? ఇక్కడ మైనస్ 0.2625 ప్లస్ 1 చేద్దాం. సో ఎంత? 1 మైనస్ 0.625 0.375/0.25. సో డివైడెడ్ బై 0.25 1.5. ఇది A0 1.5. అర్థమైందా? A1 వాల్యూ ఇక్కడ నెగిటివ్ వచ్చింది అవునా? ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ సో ఇక్కడ A0 వచ్చింది, A1 వచ్చింది, A2 వచ్చింది. రాసుకున్నారా? నెక్స్ట్ మనం హెచ్ వాల్యూ కనుక్కోవాలి. హెచ్ వాల్యూ ఫార్ములా -2a2/a1 ± √a2
a1 స్క్వేర్ మైనస్ 4a0 a1 a2 ఇది ఫార్ములా. ఇది రాపడానికి అన్నీ చేస్తాం మనం. సో ఇక్కడ a0 a1 a2లో హెచ్ ఫార్ములా -2a2 బై a1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ మైనస్ 4a0 a2 రాసుకోండి ఫార్ములా. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో a1 వాల్యూ చూసుకోవాలి. a1 వాల్యూ లెస్ దెన్ 0 ఉంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. a1 వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మనకి a1 ఎంత వచ్చింది, -0.5 వచ్చింది చూడండి, అంటే లెస్ దెన్ 0. a1 లెస్ దెన్ 0 కాబట్టి ఇక్కడ గుర్తు మైనస్ తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తుందమ్మా, హెచ్ వాల్యూ -2a2 బై a1 మైనస్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ మైనస్ 4a0 a2. సో -2 ఇంటూ a2 ఎంతమా, a2 ఎంత వచ్చి మనం చేసాం కదా ఇక్కడ, a2 అన్న f2 అన్న ఒకటే, అంటే -1 అంతేనా, అంతే -1 బై a1 ఎంత -0.5 అవునా, a1 ఎంత -0.5 అవునా, మైనస్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ -0.5 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a0 ఎంత వచ్చిన ఆన్సర్ 1.5 ఇంటూ a2 -1. ఇది సింప్లిఫై చేసింది. ఇక్కడ రూట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి, రూట్. సో ఇది సింప్లిఫై చేయాలి. ఇది రాసారా, సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో చూడండి. సో న్యూమరేటర్ -2 ఇంటూ -1 +2 బై -0.5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఇదంతా చేసింది -0.5 హోల్ స్క్వేర్ ఎంత, -1 స్క్వేర్ చేసిన ప్లస్గా వస్తుంది, 0.5 స్క్వేర్ 0.25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1.5 4 ఇంటూ 1.5 6. అర్థమైందా సార్, 6.25 అంతే కదమ్మా. సో ఎంత వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది చేస్తే ఎంత వస్తుంది, 2 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ చేసి మొత్తం చేసేస్తాను చూడండి, 2 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ చేసి -0.5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 6.25 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి, -0.6666 ఇది హెచ్ వాల్యూ. అర్థమైందా, రాసుకో. సో ఇప్పుడు హెచ్ కట్టాం కదా, హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, -0.6666 వచ్చింది. ఎంత మనం ఎందుకు చేసామంటే, రాసుకున్నారా, సో ఎంత మనం ఎందుకు చేసామంటే ఇప్పుడు మనం రూట్ కనుక్కోవాలి కదా. సో ఇటరేషన్ 1 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇటరేషన్ 1లో మనకు ఆల్రెడీ x0 వచ్చింది, x1 వచ్చింది, x2 వచ్చింది కదా, x3 ఫైండ్ చేయాలి. x3 ఫార్ములా x2 ప్లస్ హెచ్, ఇది ఫార్ములా. x2కి హెచ్ యాడ్ చేయాలి, అర్థమైందా, x2 రూట్కి హెచ్ని యాడ్ చేయాలి, అర్థమవుతుందా. సో x2 ఎంతమా, x2 1 కదా, 1 ప్లస్ హెచ్ ఎంత వచ్చింది మనకి -0.6666. సో అంటే 1 - 0.6666. 1 - 0.6666 ఎంత, సో 1 - 0.6666 0.3334 ఇది ఫస్ట్ రూట్, ఇది ఇటరేషన్ 1. అర్థమైందా, ఇలా తీసుకోవాలి. ఇది ఇటరేషన్ 1. మనకి 2 ఇటరేషన్స్ ఏమన్నారు కదా, ఇప్పుడు ఇటరేషన్ 2కి వెళ్ళి మళ్ళీ ఇదే ప్రాసెస్ చేయాలి, రాసుకోండి. ఇది x3 0.3334. అర్థమైందా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇటరేషన్ చేయాలి, ఇటరేషన్ 2. ఇటరేషన్ 2లో x3 ఆల్రెడీ ఉంది కదా, x4కి ఫార్ములా x3 ప్లస్ హెచ్. మళ్ళీ మనం హెచ్ వాల్యూ కనుక్కోవాలి, అర్థమైందా, x3 ప్లస్ హెచ్. మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో మొదటి నుంచి చేసుకుంటాం, అర్థమైందామా, అక్కడ దగ్గర రాసుకోండి.
ఇప్పుడు మనం హెచ్ వాల్యూ కనుక్కొని అక్కడ రాసేయాలి. అర్థమైందా? చూడండి, ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం అన్నీ కనుక్కుంటూ రావాలి. ఈసారి మన దగ్గర ఏంటంటే ఉన్నాయి, x3 ఉంది, దీనికన్నా ముందుకు తీసుకోవాలి 3 ఉంది. సో x1 x2 x3 తీసుకోవాలి. అక్కడి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మామూలు కాలంతో మామూలు. ఎలాగా? ఫస్ట్ మళ్ళీ x1 ఎంత? x1 ఇనిషియల్ వాల్యూ 1, x2 0.5 కదా, 0.5, x2 1, x3 మైనస్ x3 ఎంత వచ్చింది? 0.3333. 0 మనకి ఎంత వచ్చింది? 334 వచ్చిందా? 3333. ఓకే, రాసుకోండి. సో 1 మైనస్ 0.666 కదా, 1 మైనస్ 0.6666, 0.3334, ఇది మనకు వచ్చింది x3. మళ్ళీ సేమ్ 3 ఇనిషియల్ వాల్యూస్ వచ్చాయి కదా, మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో ఇందాకైతే ఏవైతే కట్టామో అన్నీ కట్టుకుంటూ రావాలి. మళ్ళీ 3 ఇనిషియల్ వాల్యూస్ తీసుకోవాలి. f1 కట్టాలి ముందు. f1 అంటే f ఆఫ్ x1 f ఆఫ్ 0.5. అలాగే ఇందాక f ఆఫ్ 0.5 ఫైండ్ చేసామా? ఇందాక వచ్చింది f ఆఫ్ 0.5. f of 0.5 minus 0.375. అలాగే f2 f of x2 f of 1 ఎంత వచ్చింది? f of 1 ఇందాక f of 1 మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు f3 f of x3 ఇది f of 0.3334. f of x ఎంత అసలుకి? f of x ఎంత? x³ మైనస్ 3x ప్లస్ 1 కదా, అవునా? సో ఇప్పుడు f ఆఫ్ 0.3334 అక్కడ రాసింది 0.3334 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0.3334 ప్లస్ 1 చేసేది సార్. అర్థమవుతుంది ఏం చేస్తున్నాము? సో 0.3334 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0.3334 ప్లస్ 1 0.03685. అర్థమైందా? 0.03685. ఓకే, ఇప్పుడు మనం f1 f2 f3 ఫైండ్ చేసాం కదా, నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి, d ఫైండ్ చేయాలి. ఒకే ఆర్డర్ ఫాలో అవ్వాలి. d ఫార్ములా ఏంటి? ఇప్పుడు మన దగ్గర x1 x2 x3 ఉన్నాయి కదా, d ఫార్ములా ఎలా రాస్తున్నాం చూడండి. x3 కంటే తక్కువ ఉన్నదంటే ముందు రాసేయాలి. x3 మైనస్ x2 ఇంటూ x3 మైనస్ x1. అర్థమైందా? x3 తర్వాత x2 కదా, x2 తక్కువ ఉన్నది x1. అలాగే మనకి x1 తక్కువ లేదు కాబట్టి అలా ఆపేయాలి. అర్థమైందా? ఇది ఫార్ములా, d ఫార్ములా. మన దగ్గర x1 x2 x3 ఉన్నాయి కదా, x3 మైనస్ x2 ఇంటూ x3 మైనస్ x1 x2 మైనస్ x1 చేసే మీరు x3 ఎంత? 0.3334 మైనస్ 1 ఇంటూ x3 ఎంత? 0.3334 మైనస్ 0.5 ఇంటూ x2 ఎంత? 1 మైనస్ 0.5 చేసేది. అంతా ఒకేసారి క్యాలిక్యులేటర్ చేసేవచ్చు. ఎలాగో చూడండి, ముందు బ్రాకెట్ ఓపెన్ చేసి 0.3334 మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 0.3334 మైనస్ 0.5 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 1 మైనస్ 0.5 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. ఎంతమా? 0.0552 0.0352. అర్థమైందా? అలా రాసుకో.
డి తర్వాత ఏం కనుక్కోవాలి? A2 A1 A0 కనుక్కోవాలి. డి తర్వాత ఏం కనుక్కోవాలి? A2 A0 A1 A2 ఫైండ్ చేయాలి. ఫస్ట్ A2కి ఏంటి ఫార్ములా? హైస్ట్ సఫిక్స్ ఏంటి? F3. A2 అంటే F3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిన ఆన్సర్? F3 ఎంత? 0.03685. దిస్ ఈజ్ F3. అర్థమైందా? సో నెక్స్ట్ A1 ఫార్ములా 1/D ఇంటూ ఏం చేయాలి? ఇక్కడ ఏంటంటే ఉన్నాయి F1 F2 F3 X1 X2 X3 అవునమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? F3 మైనస్ F2 ఇంటూ X3 మైనస్ X1 హోల్ స్క్వేర్. అర్థమైందా? F3 మైనస్ F2 ఇంటూ X3 మైనస్ X1 హోల్ స్క్వేర్. F2 మైనస్ F3 మైనస్ F1 ఇంటూ X3 మైనస్ X1 హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? ప్లస్ మళ్ళీ F3 మైనస్ F1 ఇంటూ X3 మైనస్ X2 హోల్ స్క్వేర్. X3 మైనస్ X2 హోల్ స్క్వేర్. అది అర్థమైందా ఫార్ములా? అలా మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈ రెండు మైనస్ చేసామనుకోండి, పైన రెండు మైనస్ చేయాలి, హోల్ స్క్వేర్ రాయాలి. అలాగే ఈసారి ఈ రెండు మైనస్ చేసామనుకోండి, పైన ఒకటే X3 మైనస్ X2 చేయాలి, హోల్ స్క్వేర్ రాయాలి. అలా అర్థమైందా? అది డీకి ఫార్ములా రాసుకోండి. F3 మైనస్ F2 ఇంటూ ఇది 2, ఇది తప్పు రాసుకోండి. 2 F1 F2 F3 X1 X2 X3 కదా. F3 మైనస్ F2 ఇంటూ X3 మైనస్ X1 హోల్ స్క్వేర్. తర్వాత F3 మైనస్ F1 ఇంటూ X3 మైనస్ X2 హోల్ స్క్వేర్ రాసుకోండి. F3 మైనస్ F2 ఇంటూ X3 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ మధ్యలో మైనస్ రాసుకోండి. మైనస్ F3 మైనస్ F1 ఇంటూ X3 మైనస్ X2 హోల్ స్క్వేర్. మధ్యలో మైనస్ రాయండి. ఇక్కడ మధ్యలో మైనస్ రాసుకోండి. ఫస్ట్ F3 మైనస్ F2 X3 మైనస్ X1 మైనస్ ఉంది కాబట్టి ఆర్డర్ మార్చకూడదు. X1 X2 X3 F1 F2 F3 F3 మైనస్ F2 ఇంటూ X3 మైనస్ X1 హోల్ స్క్వేర్ మైనస్ రెండోది F3 మైనస్ F1 ఇంటూ X3 మైనస్ X2 హోల్ స్క్వేర్. ఆర్డర్ మార్చకూడదు అనమాట, మైనస్ ఉంది కాబట్టి ఆర్డర్ మార్చకండి. ఇప్పుడు చేద్దాము. సో దాని ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసింది 1/D ఎంత? D ఎంత వచ్చింది? 0.05552 ఇంటూ F3 మైనస్ F2 ఇంటూ F3 ఎంత? 0.03685 మైనస్ F2 మైనస్ 1 ఇంటూ X3 మైనస్ X1 హోల్ స్క్వేర్. X3 0.3334 మైనస్ X1 0.5 హోల్ స్క్వేర్ మైనస్ F3 0.03685 మైనస్ F1 ఎంత? మైనస్ 0.375 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.375 హోల్ స్క్వేర్. ఇది మనం సింప్లిఫై చేసింది. సో 1/, చూడండి చేద్దాము, సింప్లిఫై చేద్దాము. 1/0.05552 ఇంటూ ముందు రెండు చేసేద్దాం. 0.03685 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.03685 ఇంటూ నెక్స్ట్ ఏముంది? అది ఒకేసారి చేసేవచ్చు. బ్రాకెట్ నెక్స్ట్ అంతా ఒకేసారి చేసేవచ్చు. చూడండి బ్రాకెట్ ఓపెన్ చేసి 0.3334 మైనస్ 0.5 హోల్ స్క్వేర్. బ్రాకెట్ పెట్టి హోల్ స్క్వేర్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ పెట్టి మన బ్రాకెట్ క్లోజ్ చేసేటప్పుడు హోల్ స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ ఎంత వచ్చింది? 0.02775
మైనస్ ఇది కూడా అంతే F3 మైనస్ F1 F3 మైనస్ F1 F3 ఎంత 0.03685 మైనస్ F3 మైనస్ F1 F1 ఎంత మైనస్ 0.375 ఇంటూ X3 మైనస్ X2 హోల్ స్క్వేర్ రెండోది చేసినప్పుడు మైనస్ F3 మైనస్ F1 F3 ఎంత 0.03685 F3 మైనస్ F1 ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.375 ఇంటూ X3 మైనస్ X2 హోల్ స్క్వేర్ X3 0.3334 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవునమ్మా ఇప్పుడు రెండో చేద్దాము చూడండి 0.03685 ప్లస్ 0.375 ఎంతమ్మా 0.41185 ఇంటూ అది మొత్తం ఒకేసారి చేసేద్దాం బ్రాకెట్ ఓపెన్ చేసి 0.334 మైనస్ 1 బ్రాకెట్ వస్తే స్క్వేర్ రాసింది 0.4443 అంటే ఇప్పుడు 1/0.0352 ఇంటూ ఇప్పుడు అంతా ఒకేసారి చేసేద్దాం చూడండి అలాగో బ్రాకెట్ ఓపెన్ చేసి 1.03685 ఇంటూ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 0.02775 బ్రాకెట్ వచ్చేసి మైనస్ పెట్టి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక ఎలా అయితే ఇక్కడ బ్రాకెట్లో ఉంది మైనస్ ఉందో అలాగే కాలిక్యులేటర్లో పెట్టాలి 0.41185 ఇంటూ 0.343 బ్రాకెట్ వచ్చేసి ఎంతమా మైనస్ 0.15421 సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి డివైడెడ్ బై డైరెక్ట్గా డివైడెడ్ బై 0.03452 మైనస్ ఆర్ మైనస్ 2.7776 ఇది ఏమని 2.7776 అర్థమైందామా మైనస్ అది ఏమని ఇప్పుడు A2కి ఆ స్క్వేర్ పెట్టడం మానేయడమే అంతే నెక్స్ట్ A2కి 1/d ఇంటూ సారీ A2 కాదు A0 ఆ స్క్వేర్ పెట్టడం మారేమే F3 మైనస్ F2 ఇంటూ X3 మైనస్ X1 హోల్ స్క్వేర్ స్క్వేర్ పెట్టకూడదు మైనస్ F3 మైనస్ F1 ఇంటూ X3 మైనస్ X2 స్క్వేర్ పెట్టకూడదు అర్థమైందమ్మా సో దట్ ఈక్వల్ టు 1/d వాల్యూ 0.03552 ఇంటూ F3 ఎంతమా ఇక్కడ ఇదే రాశారు మళ్ళీ ఇక్కడ కానీ స్క్వేర్ ఉండకూడదు 0.03685 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ 0.3334 మైనస్ 0.5 స్క్వేర్ ఉండకూడదు అంతే మైనస్ స్క్వేర్ పెట్టుకుని రాసాము మళ్ళీ 0.03685 ప్లస్ 0.375 ఇంటూ 0.334 మైనస్ 1 అంతే ఇప్పుడు నేను సింప్లిఫై చేసాను మళ్ళీ సేమ్ ఇప్పుడు మొత్తం కాలిక్యులేటర్లో అంతా ఒకేసారి చేసేవచ్చు మళ్ళీ మొత్తం చేసేవచ్చు కాలిక్యులేటర్లో కానీ మీకు అర్థం అవ్వడం కోసం ఎక్కడెక్కడ చెప్పాను మొత్తం చేసేద్దామా చూడండి మొత్తం ఎలా చేస్తాము మధ్యలో మైనస్ ఉంది కదా దీన్ని మల్టిప్లై చేసి అప్పుడు మైనస్ చేయాలి కానీ మొత్తం ఎలా చేస్తాం కాలిక్యులేటర్లో ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి ఇక్కడ మైనస్ ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసి అప్పుడు ఇవన్నీ చేసేయాలి చూడండి ఎలా చేస్తున్నాను చూడండి ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసాం కదా ఇదంతా చేసేది 0.0 2 బ్రాకెట్ ఓపెన్ చేస్తాం గుర్తుపెట్టుకోండి 0
3 6 8 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎక్కడితో అయిపోయింది బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసుకుని 0.334 మైనస్ 0.5 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి మైనస్ రాసి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 0.03685 ప్లస్ 0.375 బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 0.334 మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్ చేసి స్టార్టింగ్లో ఓపెన్ చేసిన బ్రాకెట్ ఇప్పుడు క్లోజ్ చేయాలి. సో మొత్తం ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ 0.1018 బై 0.05552 డివైడెడ్ బై 0.05552 ఎంతమ్మా 1.8357 రాసుకోండి. మీరు ఇండివిజువల్గా చేయండి. కొద్దిగా ఏమైనా తేడా ఉంటే మీరు రాసుకోండి. అర్థమైందా? సో డైరెక్ట్గా చేస్తారు కాలిక్యులేటర్లో. ఇప్పుడు A0 A1 A2 ఫైండ్ చేస్తాం కదా మనం. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలంటే హెచ్ ఫైండ్ చేయాలి. A1 వాల్యూ ఇక్కడ <0 వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం హెచ్ ఫైండ్ చేయాలి. సో హెచ్ ఫార్ములా ఏం చెప్పాను? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు -2A2 బై A1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ మైనస్ 4A0 A2 ఇది ఫార్ములా. ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అంటే A1 మీద ఆధారపడి ఉంటుంది. A1 వాల్యూ ఇక్కడ <0 కాబట్టి మైనస్ తీసుకోవాలి. అదే పాజిటివ్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో హెచ్ ఏమవుతుంది -2A2 బై A1 మైనస్ తీసుకోవాలి రూట్ ఆఫ్ A1 స్క్వేర్ మైనస్ 4A0 A2. సో -2 ఇంటూ A2 ఎంత వచ్చింది 0.03685 బై A1 ఎంత వచ్చింది A1 -2.7776 మైనస్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ -2.7776 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ A0 ఎంత వచ్చిందమ్మా 4 ఇంటూ A0 ఎంత వచ్చింది మనకి చెప్పిస్తాను నేను 1. టెక్స్ట్ బుక్లో ఆన్సర్ తప్పిది 1. ఎంత వచ్చింది ఇక్కడ 18 సంథింగ్ వచ్చిందా? అది ఇక్కడ రాసుకోండి మీరు. నేను రఫ్ చేశాను, టెక్స్ట్ బుక్లో తప్పించారు. సపోజ్ 18 అనుకుని చేశాను, రఫ్ చేస్తాను చూడండి ఎంత వచ్చిందో. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేసింది ఆన్సర్ ఎంత వస్తుందో. సో మొత్తం ఒకేసారి చేసేద్దాం. మళ్ళీ 2 బ్రాకెట్లు ఓపెన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో -2 ఇంటూ ఇక్కడ మిగతా ఇక్కడ ఎలా ఉందో అవ్వడండి. 2 బ్రాకెట్లు ఓపెన్ చేస్తే కనుక పర్లేదు. -2 ఇంటూ 0.003685 బ్రాకెట్ క్లోజ్ చేసి డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి -2.7776 మైనస్ అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి -2.7776 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి మైనస్ 4 ఇంటూ బ్రాకెట్ క్లోజ్ చేయకూడదు ఇక్కడ -4 ఇంటూ 1.18 బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ చేయాలి. ఎర్రర్ వచ్చింది, మనం మళ్ళీ ఇంకో బ్రాకెట్ కూడా రాయాలి. దేనిదాన్ని చేయండి. -2 ఇంటూ 0.03685
మైనస్ 0.0737 బై ఇక్కడ మైనస్ 2.776 మైనస్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్ 2.776 స్క్వేర్ ఈ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ మైనస్ 4 ఇంటూ 1.18 మళ్ళీ మ్యాథ్స్ సార్ మైనస్ 2.7776 మైనస్ దీని రూట్ కట్టేద్దాము స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2.7776 స్క్వేర్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది మైనస్ రాయకలేదు ఇంకా 2.7776 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1.18 సో ఎంత వస్తుందమ్మా మైనస్ 1.9424 మైనస్ మైనస్ ప్లస్ 1.9424 వచ్చింది సో ఇక్కడ చేసేస్తే మొత్తం చేస్తే ఏమొస్తుందంటే సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 0.0737 బై చేయాలి ఇక్కడ 1.9424 మైనస్ 2.7776 మైనస్ 0.8352 మైనస్ మైనస్ క్యాన్సిల్ సో 0.0737 డివైడెడ్ బై 0.83 మళ్ళీ అదనది 1.9424 మైనస్ 2.776 0.8352 సరిపోయింది సో 0.0737 డివైడెడ్ బై 0.8325 0.0885 ఇది హెచ్ వాల్యూ ఇప్పుడు ఈక్వేషన్ 2లో x4 ఫార్ములా ఏంటి x3 ప్లస్ హెచ్ కదా ఫార్ములా x3 ఎంత వచ్చింది x3 ప్లస్ హెచ్ x3 ఎంత ముందు చేసిన x3 ముందు మనం x3 చేసాం కదా x3 ఎంతమా 0.3334 ప్లస్ 0.08852 ఈ రెండు యాడ్ చేసాం ప్లస్ 0.3334 0.4219 ఇది ఆన్సర్ x3 అది 2 ఈక్వేషన్స్ మొల్లర్ మెథడ్ కొంచెం ఫార్ములాస్ చాలా కష్టం సో మీరు ఇనీషియల్ వాల్యూస్ తీసుకోవడం ప్రాసెస్ తెలుసుకుంటే చాలు ఇదమ్మా వాల్యూ ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ తప్పు కొద్దిగా చూసుకోండి అర్థమైందా మొల్లర్ మెథడ్ ఇది సో రఫ్ చేసిన ఆఖరి చూడండి మొదటి మీద ప్రాసెస్ చెప్తాను చూడండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి హోంవర్క్ చేయండి ఇది డూ 2 స్టెప్స్ 2 స్టెప్లు చేయమన్నది ఆఫ్ మొల్లర్స్ మెథడ్ 2 steps of Muller's method to find real root of f of x is equals to x cube plus 2x minus 1 equal to 0 starting with values 0.5 1 1.5 initial values వాళ్ళే ఇస్తారు కానీ మామూలు చేసేది 2 steps 2 iterations చేస్తాను రాసారా సరే చూడండి మొల్లర్స్ మెథడ్లో ఫస్ట్ ఏం చేయాలమ్మా ఇనీషియల్ వాల్యూస్ తీసుకోవాలి x0 x1 x2 సెకండ్ స్టెప్ f0 f1 f2 ఫైండ్ చేయాలి థర్డ్ స్టెప్ d ఫైండ్ చేయాలి d ఎలా ఫైండ్ చేయాలి
x2 ఉంటే దానికి 2 తగ్గించి మైనస్ తీసుకోవాలి, x0 మైనస్ తీసుకోవాలి. అంటే x2 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x0 ఇంటూ x1 మైనస్ x2. తర్వాత ఏం ఫైండ్ చేయాలి? a0, a1, a2 ఫైండ్ చేయాలి. a2 అంటే హైయెస్ట్ సఫిక్స్. a1 ఫార్ములా మళ్ళీ a1 అంటే 1/d ఇంటూ చూడండి x0, x1, x2, f0, f1, f2. a1కి ఫార్ములా f2 మైనస్ f1 ఇంటూ x2 మైనస్ x0 హోల్ స్క్వేర్, f2 మైనస్ f1 ఇంటూ x2 మైనస్ x0 హోల్ స్క్వేర్ మైనస్ పెట్టుకోవాలి. మళ్ళీ f2 మైనస్ f0 ఇంటూ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, f2 మైనస్ f0 ఇంటూ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇది a1కి ఫార్ములా. అలా a2కి ఫార్ములా 1/d ఇంటూ సేమ్ స్క్వేర్ తీసి రాసేయాలి. f2 మైనస్ f1 ఇంటూ x2 మైనస్ x0 మైనస్ f2 మైనస్ f0 ఇంటూ x2 మైనస్ x1. అది a0, a1, a2 ఫైండ్ చేస్తాం. ఇప్పుడు హెచ్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ అదే స్టెప్స్ రాసుకోండి. స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇది స్టెప్స్. ఫస్ట్ x0, x1, x2 ఇనిషియల్ వాల్యూస్ 3 తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వకపోతే మనకి 3 మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ తీసుకోవాలి. అలాగే f0, f1, f2 ఫైండ్ చేయాలి. d ఫైండ్ చేయాలి. a0, a1, a2. a2 అంటే హైయెస్ట్ సఫిక్స్, a1 అంటే ఈ ఫార్ములా, a0కి ఇది ఫార్ములా, a0కి a0 రాసారా? ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఆర్డర్ మార్చుకోవడం. సో నెక్స్ట్ హెచ్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ హెచ్ ఫార్ములా ఏంటి? హెచ్ ఈజ్ ఈక్వల్స్ -2a2/a1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ మైనస్ 4a0a2. ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం, మైనస్ ఎప్పుడు తీసుకుంటాం అంటే a1 గ్రేటర్ దెన్ 0 అయితే పాజిటివ్ తీసుకోవాలి, a1 లెస్ దెన్ 0 అయితే నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ఎప్పుడు తీసుకోవాలంటే a1 వాల్యూ నెగిటివ్ అనుకోండి. పాజిటివ్ ఎప్పుడు తీసుకోవాలంటే a1 0 గ్రేటర్ దెన్ 0. హెచ్ కట్టిన తర్వాత మన ఈక్వేషన్ x3 = x2 ప్లస్ హెచ్. ఇది అంతవరకు చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ చేసుకుంటాను. అర్థమైందా? ఇలా కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయండి. మొల్లర్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. మొల్లర్స్ మెథడ్ మీద ముందు కూడా ఉన్నాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ మొల్లర్స్ మెథడ్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అవి ఉన్నాయి ఇంపార్టెంట్. సో ముందు ఇది డెరివేషన్, ఇది ప్రాసెస్ బాగా తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.